నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమాలి రామ్కుమార్ రెడ్డి ఆదివారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయడం దిగజారుడు చర్య అని విమర్శించారు. సిట్, సిబిఐ దర్యాప్తులో లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని స్పష్టంగా తేలినా ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగించడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని అన్నారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి నిరాధార ఆరోపణలు చేయడం చంద్రబాబు స్థాయిని దిగజార్చిందని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు ఉందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు కడిగే కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ నాటకం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఎల్లో మీడియా సహకారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు కూడా భక్తుల విశ్వాసాలను అవమానించేలా ఉన్నాయని అన్నారు. గతంలో అమరావతి రాజధాని విషయంలో కమిషన్ నివేదికను పక్కన పెట్టిన విధంగానే ఇప్పుడు కూడా సిట్ నివేదికను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. భక్తుల విశ్వాసాలు, దైవంపై ప్రజల నమ్మకంతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు తగిన సమయంలో తగిన సమాధానం చెబుతారని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని వాగ్దానం చేసి అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూస్తారని మాటిచ్చి 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవత అని కూడా అంటుంటారు, మా ఇంటి కులదైవం అంటారు. అక్కడ తయారు చేసే లడ్డూ మీద ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని కాదు, జంతు కొవ్వు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు కలిసి ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా డ్రెస్ వేసుకొని గుడి మెట్లు కూడా గడిగారు ప్రక్షాళనని. ఇప్పుడు చాలాసార్లు విన్నారు, చాలామంది మాట్లాడారు. సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే దీన్ని నిగ్గు తేల్చాలి అనంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఎలాంటి టెస్టులు జరపకుండా, ఎలాంటి రిపోర్ట్లు తెప్పించుకోకుండా జంతు కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడారు. నేనే చాలా మందిని చూసిన, అయ్యో ఇప్పుడు మేము తినొచ్చా అని, లడ్డూ ప్రసాదం తినొచ్చా అని. చైర్మన్ గా అప్పుడు ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు సిబిఐకి విచారణకి ఇచ్చింది, ఒక సిట్ వేసింది. దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో టెస్టులు జరిపించి రిపోర్ట్ ఇమ్మన్నారు. సో కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది అభియోగం మోపిన సుబ్బారెడ్డి గారు. అంటే ఎక్కడ దాచిపెట్టాలని కాదు, ఒక అభియోగం మోపాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 సార్లు అయిన ముఖ్యమంత్రి. రిపోర్ట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. రిపోర్ట్లో ఏముంది? జంతు కొవ్వు లేదు. చంద్రబాబు నాయుడు గారి అభియోగం ఏంటి? జంతు కొవ్వు కలిసి ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభియోగం ఏంటి? ఆ జంతువు ఏదో కూడా చెప్పేసి పంది కొవ్వు అన్నాడు. రిపోర్ట్ ఏమని వచ్చింది? ఎలాంటి జంతు కొవ్వు దీనిలో కలవలేదు అంటే వాళ్ళకి ఇచ్చిన శాంపుల్లో ఒక శాంపుల్. అదెవరు ఇచ్చారు ఆ శాంపుల్ని? ఈ ప్రభుత్వం. 1924 మధ్యలో లడ్డూలు తయారు చేసిన గీలో దాన్ని టెస్ట్ చేశారంటే అది కాదు టెస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోతున్నారు. 1924లో ఏం వాడారు ఆ రోజు టెస్ట్ చేశారంటే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళిచ్చిన గీని టెస్ట్ చేసింది. అసలు ఏమైనా కూడా కలిపి ఉండొచ్చు, కానీ చెప్పడం మాత్రం జంతు కొవ్వు కలిసిందే అన్నారు. రిపోర్ట్లో చాలా స్పష్టంగా అది లేదు అన్నారు. అదే మేము చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దృష్టికి తీసుకువెళ్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి జంతు కొవ్వు, పంది కొవ్వు అన్నారు, అలాంటిది లేదు అనే రిపోర్ట్లో వచ్చింది అనే విషయం హిందువుల మనోభావాలను దెబ్బతీసిన విధంగా జంతు కొవ్వు అన్నారు కాబట్టి అది రిపోర్ట్లో లేదు అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడేమంటారు? తూచ్ ఇది కాదు, బాత్రూమ్లు కడిగి ఫెనాయిల్ వాడారు, లేకపోతే ఇంకోటి వాడారు. మొన్నటికి మొన్న అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటంలా, పవన్ కళ్యాణ్ గారు అసలు నోరు తెరవటంలా, పయ్యాల కేశవ్ గారు వచ్చారు మొన్న. ఆయన పేజ్ నెంబర్తో సహా చెప్పాడు, పేజ్ నెంబర్ 35లో రిపోర్ట్లో రాసిన చూడండి అని. నేను కేశవ్ గారికి చెప్తున్నా, పేజ్ నెంబర్ 35లో ఎస్ రాసుండారు, కానీ అది మీ అభియోగం కింద రాసుండారు.
ముఖ్యమంత్రి గారు చేసిన అభియోగం జంతు కొవ్వు కలిసిందనే విషయాన్ని 35 పేజీలో ఉంది. పేజ్ నంబర్ 219 అది చూడండి. ఎలాంటి జంతు కొవ్వు లేదు అని రాస్తుంది. 35 అంటే మొదట్లో అభియోగాలు ఎన్ని రాస్తారు, ఫైనల్ గా టెస్ట్ చేసిన తర్వాత ఇదిగో ఇది అని లాస్ట్ లో ఉంటుంది. ఇది వాస్తవం. కానీ ఎలాగైనా ఈ అభియోగాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్న అప్పటి చైర్మన్ గారి మీద రుద్దాలి, లేనిది రుద్దాలి అని ప్రయత్నం ఇంటే కొనసాగుతూ ఉంది. అందుకని మీటింగ్ పెట్టి ఇప్పుడు కొత్తగా పెనాయిలను ఇంకోటన్నా చెప్తా ఉంటాం. ఈ విధంగా తప్పులు జరుగుతాయనే మా నాయకులు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ టెస్టులు జరిగింది. ఈ టెస్టులు జరిగిన రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. మాకు నచ్చల ఈ రిపోర్ట్, మేము ఒప్పుకోం. అందరికీ గుర్తుంటుంది 2014లో కూడా ఇదే శివరామకృష్ణ రిపోర్టు అమరావతి ప్రాంతంలో రాజధానికి సూటబుల్ కాదు, సరైన స్థలం కాదు అని స్పష్టంగా శివరామకృష్ణ కమిటీ చెప్తే వేరే కమిటీని ఒకటి వేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఆయనకి అనువైన రిపోర్ట్ని తెప్పించుకున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, 1 మ్యాన్ కమిషన్ వేస్తానంటారు. అంటే సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్టు మీకు నచ్చలేదా, నమ్మరా, ఒప్పుకోరా? ఇప్పుడు కొత్తగా 1 మ్యాన్ కమిషన్ వేస్తాను అంటారు. అర్థమైంది కదా ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ని ముందు పెట్టాలి. దైవంతోనే చెలగాటలాడుతున్నారు. కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ఆటలాడుతూ ఉన్నారు. రిపోర్టు తెచ్చుకొని చదవండి. ఇప్పుడు అది నచ్చక 1 మ్యాన్ కమిషన్ అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ప్రజలకు మంచి చేయాలనేది పక్కన పెట్టి ఏ విధంగా డైవర్ట్ చేయాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మాకు నచ్చలేదు అని అదే అబద్ధాలు చెప్తాం. 1-4 ఛానళ్ళు ఉన్నాయి, 5 పేపర్లు ఉన్నాయి. మేము చెప్పిందే నిజమని ప్రజలు నమ్మాలి అనే ఆలోచనతో అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నువ్వు చెప్పాను కదా, 1 ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు కొత్తగా ఆర్థిక మంత్రి. మొదట్లో చేసిన అభియోగాన్ని చూపిస్తూ ఇదిగో చూడండి రిపోర్ట్లో ఉంది అంటాడు. 35 పేజీలు. చివరికి చదవండి, 200-300 పేజీలు ఉన్నాయి.